కువైట్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 41 మంది భారతీయులు చనిపోయారు. మరో 50 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలిసిన వెంటనే కువైట్ లోని భారత ఎంబసీ అధికారులు రంగంలోకి దిగారు. క్షతగాత్రులను పరామర్శించారు, వారికి ధైర్యం చెప్పారు. మరోవైపు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ కూడా స్పందించారు. బాధితులందరినీ ఆదుకుంటామని అభయం ఇచ్చారు. కువైట్ లోని మంగాఫ్ ప్రాంతంలో ఓ 6 అంతస్తుల బిల్డింగ్ లో అగ్ని ప్రమాదం జరిగింది. ఆ బిల్డింగ్ లో ఉన్న ఓ కిచెన్ లో నుంచి వచ్చిన మంటలు మొత్తంగా వ్యాపించాయి. అనేక మంది ప్రాణాలను బలి తీసుకున్నాయి. ఆ బిల్డింగ్ లో మొత్తం 160 మంది ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపుగా అందరూ భారత సంతతికి చెందిన వ్యక్తులేనని తెలుస్తోంది. ప్రమాద విషయం తెలిసిన వెంటనే ఇండియన్ ఎంబసీ రంగంలోకి దిగింది. సహాయక చర్యలు ప్రారంభించారు. గాయపడిన వారందరినీ సమీపంలోని వివిధ ఆసుపత్రులకు తరలించారు. మరికొందరు అధికారులు ఆసుపత్రిలోని క్షతగాత్రులను పరామర్శించారు. వారికి మెరుగైన వైద్యం అందేలా ఏర్పాట్లు చేశారు. వారి బాగోగులు తెలుసుకునేందుకు కొన్ని హెల్ప్ లైన్ నెంబర్లను కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు. బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని అధికారులు భరోసా ఇచ్చారు. కువైట్ జనాభాలో దాదాపుగా 10 లక్షల మంది భారతీయులే ఉన్నారు. అందులో 9 లక్షల మంది వివిధ సంస్థల్లో పనిచేసుకుంటూ జీవిస్తున్నారు. కువైట్ లో అగ్ని ప్రమాద విషయం తెలియగానే కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ స్పందించారు. చనిపోయిన వారి కుటుంబీకులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారంతా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ దుర్ఘటన ద్వారా బాధితులుగా మారిన అందరికీ తాము అండగా ఉంటామని జైశంకర్ అభయం ఇచ్చారు. మరోవైపు కువైట్ ప్రభుత్వం ఈ దుర్ఘటనపై విచారణ ప్రారంభించింది. మంగాఫ్ బిల్డింగ్ యజమానికి వెంటనే అదుపులోకి తీసుకోవాలని కువైట్ మంత్రి షేక్ ఫహద్ ఆదేశించారు. బిల్డింగ్ యజమానుల దురాశ కారణంగా ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుందని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి దుర్ఘటనలు మరోసారి జరగకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు.